Hi students, I am Sheikh Jani Basha, English trainer. Next tense, present perfect continuous tense. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఎప్పుడో మొదలై ఇప్పుడు కూడా జరుగుతూ తర్వాత కూడా జరిగే అవకాశం ఉన్న పనులను తెలపడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇందులో మనం ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్ పాజిటివ్లో ఉన్న క్వశ్చన్ చూద్దాం. దీని స్ట్రక్చర్ చూద్దాం. హ్యావ్, హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ అదర్ వర్డ్స్. హ్యావ్, హ్యాజ్ అనేది సబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఐ, వి, యు, దేకి మనం హ్యావ్ ఉపయోగించవలను. హీ, షీ, ఇట్ మనం హ్యాజ్ ఉపయోగించవలను. ఇప్పుడు తెలుగు మరి ఇంగ్లీష్ వాక్యాలు చూద్దాం. పాజిటివ్ పాజిటివ్లో ఉన్న క్వశ్చన్స్కి. నేను 2 months నుండి ఇంగ్లీషు నేర్చుకుంటూ ఉన్నానా? హ్యావ్ ఐ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? మేము 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా? హ్యావ్ వీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? నీవు 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావా? హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? అతడు 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడా? హ్యాస్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? ఆమె 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నదా? హ్యాస్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? అది 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నదా? హ్యాస్ ఇట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? వారు 2 months నుండి ఇంగ్లీషు నేర్చుకుంటూ ఉన్నారా? హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? జానీ భాష 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడా? హ్యాస్ జానీ భాష బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? శ్రీ 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నదా? హ్యాస్ శ్రీ లీలా బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? Okay students, thank you, all the best.